అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, విజేఎస్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, దాంతోపాటు ఎన్ఎస్వై, యువజన కాంగ్రెస్, తెలంగాణ టీజేఎస్కి సంబంధించిన విద్యార్థి విభాగం, యువజన విభాగం ఏదైతే సంబంధించి ఇవన్నీ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కలిసి ఒక నీట్ క్యాంప్ పైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబోయే ఒక కార్యక్రమాన్ని గురించి మాట్లాడడానికి ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రెస్ మీట్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఏదైతే ఎస్ఎఫ్ఐ తరఫున మూర్తి గారిని ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్నకి, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, మిగతా విద్యార్థి సంఘాలు, పాత్రికేయ మిత్రులందరూ కూడా ముందుగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, నీట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని ఈ దేశంలో సుమారుగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ఈ పరీక్షను ఎన్టీఏ సంస్థ చేసినటువంటి పేపర్ లీకేజ్ వలన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దారితీసింది. దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం గ్రేస్ మార్కులు కలుపుతున్నామని చెప్పి అసలు స్కామ్ను బయట తప్పించుకునేటువంటి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా దీనిలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీనికి పూర్తిగా నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఇంత పెద్ద స్కామ్ జరిగిన నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? విద్యాశాఖ మంత్రి ఇంకా తన తప్పులను ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎన్టీఏ సంస్థకు చైర్మన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని మేము విద్యార్థి సంఘాలుగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్టీఏ అనే సంస్థకే హేతుబద్ధత లేదు. కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులనే ఈరోజు ఎన్టీఏ సంస్థలో ఉన్నారు. కాబట్టి తక్షణమే ఎన్టీఏ సంస్థను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థులు 24 గంటలు కష్టపడి వాళ్ళు ర్యాంకులు సాధించాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మానసికంగా ప్రిపేర్ అయితే వాళ్ళ జీవితాలను ఆగం చేసేటువంటి విధంగా పేపర్ లీకేజ్ ఏ రకంగా జరిగింది అనేటువంటి విషయం మనకు లక్షల రూపాయలు ఎట్లా చేతులు మారినటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అయినా ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదంటే ఈ ప్రభుత్వానికి ఈ నీట్ చదివేటువంటి విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం కేవలం తన రాజకీయాలు చేయడానికో మత రాజకీయాలకు చేయడానికి కోసం స్పందించేటువంటి నరేంద్ర మోడీ 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు పైన ఎందుకు మాట్లాడట్లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ప్రధానంగా దీనిపైన న్యాయం జరగాలంటే మేము ఒకటే ప్రధానంగా డిమాండ్ చేసేది, సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఆ రకంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి. విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎన్టీఏ సంస్థ ఇదొక్కటే కాదు, గతంలో నెట్ ఎగ్జామ్ నిర్వహణలో కూడా, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ నిర్వహణలో జేఆర్ఎఫ్ ర్యాంకుల్లో కూడా కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే పేపర్ లీకేజ్ అయినటువంటి విషయాలు చాలా స్పష్టంగా గతంలో కూడా వచ్చాయి. ఈ సంవత్సరం కూడా ఎన్టీఏ సంస్థ నెట్ ఎగ్జామ్ని 2 సార్ల ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి పరీక్షను ఈసారి ఆఫ్లైన్లో పెడుతున్నారు. ఆఫ్లైన్లో నిర్వహించడం అనేది ఒక కుట్రపూరితంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి దీనికి పూర్తిగా నరేంద్ర మోడీ బాధ్యత వహించి ఈ భారతదేశ ప్రజానీకానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలుగా ఆందోళన నిర్వహిస్తున్నారు, పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు, అనేక పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు స్పందించినా కూడా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో ఈ విషయం పైన అట్లనే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ప్రధానంగా NSUI, ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు, దళిత విద్యార్థి సంఘాలు ఈ NTA సంస్థను రద్దు చేసేదాకా, నీట్ విద్యార్థులకు న్యాయం చేసేదాకా మా పోరాట కార్యాచరణ కొనసాగుతుంది. ఈ పోరాట కార్యాచరణ పైన రేపు భవిష్యత్తులో ఏ రకంగా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని NSUI రాష్ట్ర అధ్యక్షుడు MLC బల్మూరు వెంకటన్న కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి మిగతా విద్యార్థి మిత్రులకు, ఈ ప్రెస్ మీట్లో హాజరవుతున్నటువంటి వాళ్ళందరికీ, విలేకరులందరికీ మరొకసారి SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.